హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. సో మనకి కొత్త సంవత్సరంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓలో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్లో ఉండాలని మీకుంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఫ్రెండ్స్, మనకు కేవలం డిగ్రీ అర్హత, ఇంక ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా పర్లేదన్నమాట. అలాగే తెలుగు మీడియంలో డిగ్రీ పాస్ అయినా, ఓపెన్ డిగ్రీ అయినా సరే మీరు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. సో చేరగానే 50,000 రూపాయల జీతంతో మనకు ఒక మంచి సంస్థలో జాబ్ కొట్టచ్చు. జాబ్ కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు, 9 to 4 లేదంటే 10 to 5 ఈ విధంగా టైమింగ్స్ అయితే ఉంటాయి. సో ఆరాంగా మన లైఫ్ అయితే సెటిల్ అయిపోతుందండి. సో మీరు ప్రతి ఒక్కరు ఒక పక్కా ప్లానింగ్తో ప్రిపేర్ అయితే ఈ జాబ్స్ కొట్టడం పెద్ద కష్టమైతే ఏం కాదు. మీకోసమే ఈ వీడియో తీసుకొచ్చానండి. సో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు మ్యాటర్ ఏంటి, ఎందుకు వీడియో తీసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇక ఎవరైతే జాబ్స్ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నారో మీకు విషయం చెప్పాలి, మన ఛానల్లో జెన్యూన్గా జాబ్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. ఓకే, అది ఎలా చదవాలి, టిప్స్ ఏంటి, ట్రిక్స్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఆ లైక్స్ వల్లనే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటీస్. ఇక్కడ మీరు బాగా గమనించండి. మనకి నోటీస్ ఎప్పుడు వచ్చింది అంటే 8 జనవరి 8వ తారీఖున 2024 సంవత్సరం, ఈ సంవత్సరం జనవరి 8వ తారీఖున మనకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి మనకి ఈ నోటీస్ అయితే విడుదల కావడం జరిగిందనమాట. అసలు ఏంటి, ఎందుకు ఇచ్చారు ఈ నోటీస్, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకు ఈపీఎఫ్ఓ సంస్థలో సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని చెప్పి ఇంటిమేషన్ కోసం మనకు ఈ యొక్క నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సబ్జెక్టు, ఇంటిమేషన్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఇన్ ద క్యాడర్ ఆఫ్ ఎస్ఎస్ఏ అంటే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అండి. సో మనకు డిసెంబర్ 31 నుంచి వ్యాకెన్సీస్ అప్ టు 2024 డిసెంబర్ 31 వరకు ఎన్ని వ్యాకెన్సీస్ అరైజ్ అవుతాయి, యాంటిసిపేటెడ్ వ్యాకెన్సీస్ ఎన్ని ఉంటాయి ఏంటి, సో ఇవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని వీళ్ళు అడగడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ యొక్క నోటీస్లో, ఈ యొక్క ఆర్డర్లో అదే ఉందన్నమాట. ప్లీజ్ రిఫర్ టు ద aforementioned subject. So మనకు in this regard it is requested to furnish the number of vacancies as on 31st 12 2023 and anticipated up to 31st 12 2024 in the cadre of social security assistant under direct recruitment in the prescribed pro forma. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని భర్తీ చేయొచ్చు చూడండి. మనకి ఇక్కడ అనెక్సర్ ఏ, అనెక్సర్ బిలో మనకు ఎన్క్లోజ్ చేసి మాకు పంపియండి అని చెప్పి, ఎందుకంటే విడుదల చేయడానికి అనమాట. సో ఇది ఒక లెటర్ అయితే రాసి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీకి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఈబీఎస్కి అది ఈడబ్ల్యూఎస్కి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, మొత్తంగా క్లియర్గా ఇవ్వండి అని చెప్పేసి మనకు ఈ లెటర్లో ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు మనము, ఇక్కడ మనకు ఈ ఫార్మాట్ ఇచ్చారనమాట. సో పొజిషన్ యాజ్ అన్ అంటే 31/12/2024 నాటికి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, రీజియన్ నేమ్ రాయండి, వ్యాకెన్సీస్ ఎన్ని, టోటల్గా ఎన్ని స్ట్రెంత్, సో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. యాక్చువల్లీ వ్యాకెన్సీ పొజిషన్ ఇన్ క్యాడర్ ఎస్ఎస్ఏ అంటే డిసెంబర్ 31 2023 నాటికి ఎన్ని వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి, ఎంతమంది జాబ్ చేస్తున్నారు అని చెప్పేసి. అలాగే పొజిషన్స్ యాజ్ ఆన్ 31st 12 2024కి ఎన్ని ఖాళీ అవుతాయి, ఎన్ని భర్తీ చేయొచ్చు ఏంటి అని చెప్పేసి, సో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ అడగడం జరిగిందనమాట. చూడండి, మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇన్ అనెక్సర్ ఏ, అనెక్సర్ బి ఎన్క్లోజ్డ్ ఎక్సెల్ పీడిఎఫ్ ఫార్మాట్లో సో డ్యూలీ సైన్ చేసేసి ఏదైతే కంట్రోలింగ్ అథారిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈమెయిల్కి ఎప్పటి లోపల పంపించాలంట, జనవరి 19వ తారీఖు లోపల ఇక్కడ rchrm5@epfindia.gov.in అనే వెబ్సైట్కి అంటే ఈమెయిల్కి మీరు ఈమెయిల్ ద్వారా ఈ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ వ్యాకెన్సీ ప్రమోషన్ ఇన్ ఎస్ఎస్ఏ క్యాడర్, సో రీజియన్, నేమ్ ఆఫ్ రీజియన్, స్టేట్, సో క్లియర్గా మెన్షన్ చేసి మాకు మెయిల్ చేయండి జనవరి 19వ తారీఖు లోపల అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మనకు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలు చాలా మంచి జీతం అయితే మనకు ప్రొవైడ్ చేస్తుందన్నమాట. మంచి హోదా కూడా, మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి ఇది. సో మనకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఈ యొక్క ఈపీఎఫ్ఓ అయితే వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకు ఈ జాబ్స్ అనేది విడుదల కాలేదు. మనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల లోపలనే మీరు ఇవన్నీ కూడా భర్తీ చేయడం చూడొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఇవన్నీ భర్తీ చేస్తారండి. మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎంత శాలరీ వస్తుంది అంటే, ఎస్ఎస్ఏ జాబ్లో మనం చేరినట్లయితే మనకు ఎలాంటి శాలరీ అంటే మనం తీసుకోవచ్చు చేరిన మొదటి నెల నుంచే. సో ఆ తర్వాత మీకు ఆ యొక్క అర్హతలు, వయసు ఎంత ఉండొచ్చు, అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత ఎలా చదవాలి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఆ జాబ్స్ ఇంక
వస్తాయి అని చెప్పి గోల్ పెట్టుకొని చదివితేనే మనకు ఆ జాబ్లో ఖచ్చితంగా కూర్చోవచ్చు అండి. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసి 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం హుషారవుతారు. సో ఇంకా ఎవరైనా పక్కన పెట్టేసింటే బుక్స్ వాళ్ళు కూడా తీసి ప్రిపేర్ అవుతారనమాట. ఇప్పుడు మనం శాలరీ ఎంత వస్తుంది, ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయితే మనకి ఎంత శాలరీ వస్తుంది, మనకు ఇది జనవరి 2023 సంబంధించిన శాలరీ స్లిప్ అనమాట, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఓకే, సో మనకు డిసిగ్నేషన్ SSA అంటే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ అండి. సో మనకి ఇక్కడ బేసిక్ పే ఎంత అంటే 29,200 రూపాయలు మనకు నోటిఫికేషన్లో ఇంతే చూపిస్తుంది. సో అయితే మనకు ఈ యొక్క బేసిక్ పేతో పాటుగా కొన్ని యాడ్ అవుతాయి, కొన్ని డిడక్షన్ అవుతాయి. సో అన్ని పోగా మనకు నెట్ శాలరీ ఎంత వస్తుందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు బేసిక్ పేతో పాటుగా డిఆర్ఎస్ అలవెన్స్ ఒక 11,096 రూపాయలు యాడ్ అవుతుంది. ఆ తర్వాత TPA అని చెప్పేసి ఒక 2,484 రూపాయలు యాడ్ అవుతుంది. తర్వాత HRA హౌస్ రెంట్ అలవెన్స్ 5,418 రూపాయలు యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనకు FMA అని చెప్పేసి 2,000 రూపాయలు అయితే యాడ్ అవుతుందండి. సో టోటల్గా మనకు అన్నీ యాడ్ అయిపోగా పర్ మంత్ మనకి ఎంత టోటల్ పేమెంట్ అంటే 50,198 రూపాయలు అయితే మనకు అంటే బేసిక్ పేకి ఇవన్నీ యాడ్ అవ్వగా వచ్చిన శాలరీ. కానీ మనకి ఇంత డైరెక్ట్ మన అకౌంట్లో పడిపోదు అనమాట. సో మనకు కొన్ని డిడక్షన్స్ కూడా ఉంటాయి. అవేంటి అని చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకు పెన్షన్ కింద 4,030 రూపాయలు అయితే కట్ అవుతుందండి. ఈ శాలరీలో పెన్షన్ కింద 4,030 రూపాయలు కట్ అవుతుంది. ఆ తర్వాత బీ ఫండ్ ఒక 50 రూపాయలు, RC ఒక 50 రూపాయలు. సో టోటల్గా 100 రూపాయలు అంటే ఇప్పటికీ 4,130 రూపాయలు. ఆ తర్వాత మనకు యూనియన్, సో మనం జాబ్లో చేరిన తర్వాత యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్కి ఛార్జెస్ కట్ అవుతాయి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా యూనియన్ తరపున మనం పోరాడచ్చు అనమాట. అందుకోసం ఒక 25 రూపాయలు కట్ అవుతుంది పర్ మంత్. సొసైటీ కింద 1,050 రూపాయలు కట్ అవుతుంది. ఇదే బల్క్గా ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది సొసైటీ. ఆ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒక 200 రూపాయలు కట్ అవుతుంది. టోటల్గా మనకి డిడక్షన్స్ అన్నీ ఎంత అంటే 5,405 రూపాయలు అండి. అంటే మనకు ఇక్కడ 50,198 రూపాయలు రాదు. అందులో 5,405 రూపాయలు కట్ అయిపోయి నెట్ శాలరీ మన అకౌంట్లో ఎంత పడుతుంది అంటే 44,793 రూపాయలు అయితే మీ అకౌంట్లో పడిపోతుంది పర్ మంత్. అంటే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్గా మీరు జాబ్ సంపాదించినట్లయితే మీకు ఎవ్రీ మంత్ అన్నీ పోగా మీ చేతికి 44,793 రూపాయలు వస్తుంది వితౌట్ ఎక్స్పీరియన్స్తో. సో పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అండి ఇది. సో ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా మీరు జాబ్లో ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరు అప్లై చేసుకుంటారు, కానీ అందరికీ జాబ్స్ రావన్నమాట. ఎవరైతే పక్కా ప్లానింగ్తో ప్రిపరేషన్తో ఉంటారో వాళ్ళే ఈ సంవత్సరంలో జాబ్ కొట్టగలరండి. సో ఇది మీరేమైనా అనుకోండి, ఎందుకంటే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది అప్లై చేయాలని చెప్పి, కానీ ఇష్టం ఒక్కటి ఉంటే సరిపోదు. సో దానికోసం మనం కష్టపడాలి, కృషి చేయాలి. సో అందుకోసమే మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు నోటీస్ ఇచ్చారు, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి చెప్పండి అని చెప్తున్నారు జనవరి 19 కల్లా. అలాగే మనకి ఎలక్షన్స్ లోపలనే మీకు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తాయండి EPFO సంబంధించి. సో మనకు మంచి సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టుకోండి ఈసారి ఖచ్చితంగా. అందుకోసమే నా తాపత్రయం కూడా అదే అనమాట, మీరు జాబ్లో ఉండాలి. అందుకోసమే అందరిలాగా వచ్చిన తర్వాత వీడియోస్ చేస్తే మీకేం ఉపయోగం? కానీ ముందుగానే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏ సబ్జెక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎలాంటి సిలబస్ ఇస్తారు, ఎగ్జామ్ టఫ్నెస్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా నా ఇంటెన్షన్. సో మీరు ఇప్పటి నుంచే ఇంకా ప్రిపేర్ అవ్వక అంటే పక్కన పెట్టేసి ఉంటే ఇప్పటి నుంచి మీ బుక్కులకు దుమ్ము దులపండి. సో ఇప్పటి నుంచి ఒక పద్ధతిగా ఒక పక్కా అంటే ప్లానింగ్తో మీరు ముందుకెళ్ళండి. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈజీగా మీరు గెట్ ఆన్ అయిపోవచ్చు, కొత్త సంవత్సరంలో జాబ్లో ఉండొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే 2023 సంవత్సరానికి అండి ఇది. సో మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ అనమాట. చూడండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఇన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. సో మీకు ఒక ఐడియా కోసం, సో ఇక్కడ చూడండి మనకు ఈ నోటిఫికేషన్ డేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ టైం అయిపోయింది. 27th మార్చ్ 2023 నుంచి 26th ఏప్రిల్ 2023 వరకు కూడా మనకు ఈ డేట్స్ అయిపోయాయి అనమాట. ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా నాకు తెలిసి మార్చిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా కేవలం ఏముందండి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్, కేవలం ఈ నెలతో పోల్చుకుంటే 3 నెలలు మాత్రం మీ దగ్గర టైం ఉంది. సో ఇప్పటి నుంచి మీరు పక్కా ప్లానింగ్ చేసుకొని జాబ్కి ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ మీరు సంపాదించుకోవచ్చు అండి. ఓకే, సో మనకు
మార్చిలో రావచ్చు. ఇక్కడ చూడండి, ఇది లెవెల్ 5 ప్రకారంగా శాలరీ పే చేస్తారు. 29,200 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను మీకు శాలరీ స్లిప్ కూడా చూపించాను కదా, బేసిక్ పే ఇలానే ఉంటుంది. కానీ మీ చేతికి 44,793 రూపాయలు అయితే చేతికి వస్తుందండి. సో ఇవి మనకు గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలు. మనకు ఫీజు అనేది 700 రూపాయలుగా ఉంటుంది. ప్రీవియస్ ఇయర్గా 700 ఇచ్చారు. ఇప్పుడు ఎంత వస్తుందో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే క్లారిటీ వస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, ఫిమేల్కి ఎటువంటి ఫీజు కూడా ప్రీవియస్ ఇయర్లో తీసుకోలేదన్నమాట. సో క్లియర్ కదా. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే, దీనికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అలాగే టైపింగ్ టెస్ట్ ఉంటుంది అనమాట, డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. అంతే, ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది. అది కానీ మీరు గెట్ ఆన్ అయితే సో మీరు ఒక మంచి జీవితాన్ని సంపాదించుకున్నట్లే అండి. సో మనకు ప్రీవియస్ ఇయర్లో ఎన్ని జాబ్స్ వచ్చాయి, మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయండి? సో మనకు టోటల్గా 39 వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి మాత్రం, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పేది. తర్వాత తెలంగాణకు చూసుకుంటే మనకు ప్రీవియస్ ఇయర్లో తెలంగాణ రీజియన్లో 116 వ్యాకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 2,674 ఉద్యోగాలకు ప్రీవియస్గా నోటిఫికేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగానే ఉండొచ్చు ఈ ఉద్యోగాల సంఖ్య అనేది. ఓకే, సో ఇక తర్వాత మనకు వయసు ఎంత ఉంటుంది ఈ ఉద్యోగాలకు, క్వాలిఫికేషన్ ఎగ్జాక్ట్లీ ఏముండాలి? సో మనకు ప్రీవియస్ ఇయర్లో ఏం చెప్పారంటే, వయసు అనేది 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీకి రిలాక్సేషన్స్ అన్నీ వర్తిస్తాయి. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, ఈ విధంగా. సో మీకు మీ యొక్క కేటగిరీ బట్టి రిలాక్సేషన్స్ ఉంటాయన్నమాట. తర్వాత ఇండియన్ సిటిజన్స్ అని కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి దీనికి అని చూసుకుంటే, చూడండి, మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఏమిచ్చారంటే, మస్ట్ పొసెస్ ద బ్యాచిలర్స్ డిగ్రీ. ఏదైనా పర్లేదు, బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. అంటే డిగ్రీ అనేది అర్హతగా ఉంటే చాలన్నమాట. కాబట్టి మీ దగ్గర ఎటువంటి డిగ్రీ ఉన్నా తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. టైపింగ్ 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో, కంప్యూటర్లో టైప్ చేయాలి మనము. సర్టిఫికేట్లు ఏమి అడగరండి, జస్ట్ టైపింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. ఇక ఎవరైతే ఫైనల్ రిజల్ట్స్ కోసం చూస్తూ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. తర్వాత రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే మనకు గవర్నమెంట్చే రికగ్నైజ్డ్ అయ్యి ఉండాలన్నమాట. మీరు మీ డిగ్రీస్ అనేవి గవర్నమెంట్చే రికగ్నైజ్ అయిన వాటిలో మాత్రమే మీకు ఉండాలి, అవి మాత్రమే యాక్సెప్టబుల్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మనకు సెలక్షన్ ప్రొసీజర్ ప్రీవియస్ ఇయర్లో ఎలా ఉంది అంటే, సో మనకు 150 క్వశ్చన్లు 600 మార్కులకు ఇచ్చారండి. 2 గంటల 30 నిమిషాలు టైం ఇచ్చారు. సో మనకు 150 క్వశ్చన్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, మార్క్స్ కూడా ఒక్కొక్క దానికి ఎక్కువగానే ఉందన్నమాట. చూడండి, జనరల్ యాప్టిట్యూడ్ ఇక్కడ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి, 120 మార్కులకు వస్తాయి. ఓకే, తర్వాత జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్లు 120 మార్కులకు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ 30 క్వశ్చన్లు 120 మార్కులకు. కానీ మనకి ఇక్కడ చూడండి, జనరల్ ఇంగ్లీష్ విత్ కాంప్రహెన్షన్ 50 క్వశ్చన్లు వస్తాయి 200 మార్కులకు. ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది దీనిపైన అనమాట. సో మనకు గ్రామర్ పైన మంచి పట్టు ఉండాలండి, బేసిక్ గ్రామర్ స్కిల్స్ ఉండాలి, కాంప్రహెన్షన్ మనం సాల్వ్ చేయాలంటే. ఇక జనరల్ ఇంగ్లీష్ నార్మల్గానే ఉంటుంది. సో ఇంగ్లీష్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత మనకు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఎక్కడంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. అంటే మనకు ఏదైతే స్టాండర్డ్ జీకే ఉంటుందో వాటిపైన మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కంప్యూటర్ లిటరసీ పైన లైట్గా ఉంటాయి, 10 క్వశ్చన్లు 40 మార్కులకు ఉంటుంది. సో 600 మార్కులకు మనకి ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారండి. సో మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, సో కాబట్టి జాగ్రత్తగా రాయండి. సో మనకు ఒక్క ఉద్యోగానికి 10 మందిని చొప్పున పేస్ 2కి ఎంపిక చేస్తారు, అంటే స్కిల్ టెస్ట్కి ఎంపిక చేస్తారు. సో పేస్ 2 చూడండి, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఇక్కడ. సో మనకు కంప్యూటర్ డేటా ఎంట్రీ టెస్ట్, ఇక్కడ మనకు టైపింగ్ ఒక ప్యాసేజ్ ఇచ్చి టైప్ చేయమంటారు వర్డ్లో. సో ఇలా ఉంటుందన్నమాట. మీరు టైపింగ్ ప్రాక్టీస్ చేసుకుంటే ఇది ఈజీగా మీరు క్వాలిఫై అయిపోవచ్చండి. సో క్లియర్ కదా. ఇక మీకు సిలబస్, ఇన్ డీటెయిల్ సిలబస్ కావాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు సిలబస్ అయితే మీకు ఇస్తాను. ఓకే, సో అలాగే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినా అక్కడ మీకు ఇస్తాను అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఓకే, సో క్లియర్ కదా. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని చెప్పొద్దు. మీకు సీరియస్గా జాబ్ కావాలని ఉంటే మాత్రం ఇప్పటి నుంచి ఈ సిలబస్ని మీరు తరువుగా ప్రిపేర్ అవ్వండి. మీకు క్లియర్గా సబ్జెక్ట్ వైజ్ జనరల్ నాలెడ్జ్ ఏంటి, క్వాంటిటీ ఎబిలిటీ ఏమొస్తాయి క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్లో ఎక్కడి నుంచి వస్తాయి క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్ సిలబస్ కావాలి అంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకు కింద లింక్స్ ఉన్నాయి, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు పెడతానమాట. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ప్రకారంగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్, మీ అందరికీ యూస్ఫుల్ అని భావిస్తున్నాను. సో ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.